హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టార్ మాలో స్మార్ట్ జోడీ సీజన్ 3 అయితే నడుస్తుంది. అయితే ఈసారి ఎలిమినేషన్ ఎవరైతారనే దాని విషయం గురించి మాట్లాడుకుందాం. లాస్య, మంజునాథ్, ఇంకా అనిల్ గీలా వైఫ్ సుష్మా అండ్ సుజాత అండ్ రాకేష్ ముగ్గురు కలిసి ఆదిరెడ్డి కవితను అయితే నామినేట్ చేశారు. వాళ్ళు నామినేట్ చేసిన కారణం ఏంటంటే కవిత ప్రెగ్నెంట్ కాబట్టి తను ప్రాపర్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేదు, తను ఫుల్ యాక్టివ్గా ఉండలేదని అయితే నామినేట్ చేశారు. అయితే ఆదిరెడ్డి ఏమంటాడంటే ఆమె కన్సీవ్ అయింది, అయినా మేము ధైర్యం చేసి వచ్చాము ఇక్కడికి, మేము అన్నీ ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం, దానికి మీరు అప్రిషియేట్ చేయాలి, కానీ మమ్మల్ని నామినేట్ చేసి అయితే మమ్మల్ని డిస్కరేజ్ చేసినట్టే కదా. అయితే ఇక వాళ్ళైతే నామినేషన్స్లో ముగ్గురు కలిసి అయితే నామినేట్ చేశారు. చేసేవారికి వాళ్ళు ఫేస్ ఆఫ్కి వచ్చారు ఆదిరెడ్డి కవిత. అయితే ఫస్ట్ వీక్లో ఇప్పుడు ఈ గ్రూప్ నుంచి ఆదిరెడ్డి కవిత ఫేస్ ఆఫ్గా వచ్చారు. ఆ గ్రూప్ నుంచి ఏమున్నారంటే అమర్దీప్ తేజుకి ఆల్రెడీ రింగ్ వచ్చింది, ప్రదీప్ అండ్ సరస్వతి గారికి కూడా రింగ్స్ వచ్చాయి. సో వాళ్ళైతే నామినేషన్స్లోకి ఉండరు. ఇంకా అలీరేజా మాసుమా కూడా మంచిగానే చేస్తున్నారు. సో అటువైపు నుంచి అయితే సోనియా ఇంకా యష్ నామినేషన్స్లోకి వచ్చే అవకాశం ఉండే. అయితే ఆదిరెడ్డికి ఏమంటాడంటే మాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మేము ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటాము, మీరు మమ్మల్ని ఎలిమినేషన్స్లో పెట్టడానికి లేదు, కానీ ఇక ఎలాగో ఎలిమినేట్ అవుతారు. అయితే అటువైపు నుంచి సోనియా యష్ వస్తే ఇటువైపు నుంచి ఆదిరెడ్డి కవిత అయితే ఫేస్ ఆఫ్కి వస్తారు. అయితే స్మార్ట్ జోడీ వాళ్ళైతే నా ఉద్దేశంలో అయితే యష్ సోనియా కొత్తగా మ్యారేజ్ అయింది, వాళ్ళు మ్యారేజ్ అయిన సెకండ్ డేనే దానికి వచ్చారు. స్టార్ మా కూడా చాలా వీళ్ళ పేరు బయటికి రాకుండా లాస్ట్ మినిట్ వరకు చూసుకుంది. అసలు మనకి స్మార్ట్ జోడీలో బిగ్ బాస్ హౌస్లో ఉండగా ఓంకార్ గారు ప్రేరణ ఇంకా వాళ్ళ హస్బెండ్కి అయితే అవకాశం ఇచ్చాడు, కానీ ప్రేరణ ఆల్రెడీ 100 days అందులో షోలో ఉండి తను బాగా అలసిపోయింది. మళ్ళీ వాళ్ళ హస్బెండ్కి కూడా జాబ్, ఆయనకు పెద్దగా ఇట్లా షో దాంట్లో ఉండడం ఇష్టం ఉండదు. సో ఆయన అయితే తను వర్క్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన రావడానికి అంగీకరించలేదని ప్రేరణ అయితే ఒక షోలో చెప్పింది. అయితే మేబీ వైల్డ్ కార్డు వచ్చే అవకాశం కూడా ఉంది, ఎలాగో షో 4 months వరకు నడుస్తుంది కాబట్టి. అయితే ఆదిరెడ్డి కవిత అండ్ సోనియా యష్లు అయితే స్మార్ట్ జోడీ వాళ్ళైతే సోనియా యష్నే కాపాడతారనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్, కొంచెం యాక్టివ్గా ఉంటారని నాకైతే అనిపిస్తుంది. అయితే ఆదిరెడ్డి కవితనే ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారు. అయితే ఈ వీక్ థీమ్ ఏంటో స్కూల్ థీమ్ అనమాట. స్కూల్ థీమ్లో అయితే అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. అందరు జోడీస్ స్కూల్ డ్రెస్లు వేసుకొని చాలా బాగా యాక్ట్ చేశారు. స్రవంతి అయితే డాన్స్ టీచర్గా అయితే స్కూల్లో ఎంట్రీ ఇస్తుంది. తను బిగ్ బాస్ నాన్ స్టాప్లో వచ్చింది స్రవంతి. అయితే స్రవంతి తను కూడా చాలా మటుకి షోస్లో యాంకర్గా చేస్తుంది. చాలా జావియల్గా అయితే డాన్స్ చేసింది. అందరు పిల్లలు బాయ్స్ స్రవంతితో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఇక అలీరేజ్ అయితే ఎత్తుకొని డాన్స్ చేస్తారు స్రవంతిని. రాకింగ్ రాకేష్ అయితే మాకు చిన్న పాప ఉంది అంటే స్రవంతి నువ్వు నా కొరకు చిన్న బాబు అని అంటుంది. అయితే వాళ్ళ వైఫ్స్ అందరూ ఈ 5 అయితే మన ఓంకార్ గారిని కొరడా తెప్పియమంటారు. ఇక ఫైనల్గా కొరడాతో అయితే అందరూ ఇట్లా జాలీగా అయితే చాలా బాగా సాగింది ఆ ప్రోగ్రాము. స్మార్ట్ జోడీ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అది చాలా జావియల్గా మంచిగా ఉంటుంది. మళ్ళీ జోడీస్ కూడా చాలా పర్ఫెక్ట్ జోడీస్. వాళ్ళ లాస్ట్ వీక్ మ్యారేజ్ థీమ్ ఉండే, చాలా మంచిగా ఉండే. ఆ మ్యారేజ్ థీమ్లో అందరూ మ్యారేజ్ డ్రెస్సెస్లో ఇచ్చి వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ జర్నీస్ని వాళ్ళు ఫీల్ అయినాయి, వాళ్ళు మళ్ళీ ఎలా ఫీల్ అవుతుండ్రు అవన్నీ చెప్పేవరకు చాలా మంచిగా అనిపించింది. అయితే ఈసారి అయితే ఫేస్ ఆఫ్కి ఆదిరెడ్డి కవిత ఇంకా యష్ సోనియా, ఆ గ్రూప్ నుంచి యష్ సోనియా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ ఈ వీక్ మరి ఆదిరెడ్డి కవిత ఎలిమినేట్ అయిపోతుంటైతే నాకైతే బాధిస్తుంది, ఎందుకంటే నాకు ఫేవరెట్ జోడీ ఆదిరెడ్డి కవిత. ఆదిరెడ్డి కొంచెం మైనస్ ఉన్నాయి ఏంటంటే తను రివ్యూస్ చెప్తాడు, తను కొంచెం అంత ఫాస్ట్గా లేడు అని అనిపిస్తుంది. వీళ్ళందరూ కొంచెం షో దాంట్లో ఉన్నారు కాబట్టి అంత కొంత ఫాస్ట్గా సుజాత ఇప్పుడు ఎలాగో తను న్యూస్ రీడర్, తను చాలా సేవ్ ద టైగర్స్లో చాలా మంచి రోల్స్ చేసింది కాబట్టి ఆమె చాలా యాక్టివ్గా చాలా ఫాస్ట్గా మాట్లాడుతుంది. వాళ్ళకి కొంచెం అవకాశం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఇక ఆదిరెడ్డి కవిత ఎలిమినేట్ అయితే బాధ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వాళ్ళు నా ఫేవరెట్ జోడీ.
ఇట్లయితే చాలా స్మార్ట్ జోడీ సీజన్ 3 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక ఇక కొంతమంది ఎలిమినేట్ అయిపోయినాక మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తీసుకొస్తారు. లాస్ట్ టైం సీజన్ 2 చాలా మంచిగా ఉండే.